ఏంటి అంత కంగారుగా ఉన్నావు? కంగారా? అదేం లేదే. నీ కంగారు నీ కళ్ళల్లో కనిపిస్తోంది అంబిక. అబద్ధం చెప్పడం ఎందుకు? నేను కంగారు పడుతున్నానని నువ్వెలా చెప్పగలవు? నువ్వెప్పుడు ప్రశాంతంగా ఉంటావు గనక. అయితే ఎవరి కొంపో కూలుద్దామని చూస్తావు, లేకపోతే ఎవడికో ఎసరు పెట్టాలని చూస్తావు. పక్కనున్న వాడికి గోతులు తీస్తూ నువ్వు నీ ప్రశాంతత గురించి ఎక్కడ పట్టించుకున్నావు చెప్పు? బాబా, మైండ్ యువర్ టంగ్. నోటికొచ్చింది వాగుతున్నావు. సరే సరే, నీ నోటుకొచ్చింది వాగకుండా ఉండాలంటే కాసిని నోట్ల కట్టలు నా నోటికి అడ్డంగా కుట్టేయచ్చు కదా. వాట్ డు యు మీన్? దేంతో నోరు మూయించలేకపోయినా నోట్ల కట్టలతో మాత్రం ఖచ్చితంగా నోరు మూయించచ్చు అంబిక. కమన్ కమన్, త్వరగా నోట్ల కట్టలతో నా నోరు మూయించి. ఎక్కువే మద్దంబిక, జస్ట్ ఒక 10,000 నా మొగను కొట్టేస్తే రేపటిదాకా నిన్ను ఒక్క పైసా కూడా అడగను నీ మీదట్టు. అసలు నేనెందుకు ఇవ్వాలి? అంబిక, అప్పుడే అప్పుడే మర్చిపోయావా? సరే, ఎందుకు ఇవ్వాలో నేనే గుర్తు చేస్తా. అది నా బాధ్యత కదా. ఈ సినిమా మన ఇంటి తెర మీద వేసానే అనుకో, అప్పుడు నీ బండారం మొత్తం బయటపడిపోతుంది. ఆ బండారం బయటపడకుండా ఉండాలి అంటే నేను సైలెంట్గా ఉండాలి కదా. నేను సైలెంట్గా ఉండాలంటే నువ్వు ఎక్కువ ల్యాగ్ చేయకుండా నా అమౌంట్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. పంపించాను. మళ్ళీ సౌండ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అంబిక. బావా, హే, ఏంటి మళ్ళీ అమౌంట్ పంపిస్తావా? పంపించు పంపించు. విహారీ ముంబై నుండి నేరుగా ఇక్కడికే వచ్చాడా? నువ్వు విహారీని చూసావా? ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? ఏం లేదు, విహారీ మొన్న ముంబై వెళ్తున్నాను అన్నాడు. హఠాత్తుగా మేం వెళ్లిన ఊళ్ళో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకొచ్చావని అడిగితే సహస్ర కోసం వచ్చానని చెప్పాడు. నాకు ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపించింది. అందుకే అడుగుతున్నాను, ముంబై నుండి నిజంగా ఇంటికొచ్చాడా? అవును, ముంబై నుంచి. కనకం, అల్లుడి గారిని బానే ఓడించావే. కనకం, నాకు తెలిసి అక్క బావని ఓడించిందనడం కన్నా బావే అక్కని గెలిపించాడనడం కరెక్ట్. బాగా చెప్పావే. సరే, ఈ ఆటలన్నీ అయిపోయినట్టేనా? అప్పుడే ఎక్కడ బావగారు, అసలైన ఆట ఇప్పుడే ఉంది. ఏంటి అసలైన ఆట? అదేమాట? చెప్తాగా. ఏంటది? నాకు తెలియదండి. బావగారు, కనకంతో పాటు మా అమ్మాయిలందరం మీకు చెయ్యి అందిస్తాం. మీరు కళ్ళకి గంతలు కట్టుకుని మా చెయ్యి తాకి మాలో కనకం ఎవరో కనిపెట్టాలి. కళ్ళ గంతలు కట్టుకుని కనిపెట్టాలా? ఏ కనిపెట్టలేరా? కనిపెడతాను. బావగారు, కనిపిస్తుందా? లేదు, కనిపించట్లేదు. అవునా? ఈ చేతి వేళ్ళనో చెప్పండి. ఏమో, కళ్ళ గంతలు కట్టుకున్నాను కదా, ఎలా కనిపిస్తుంది? నిజమే, ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు. సరే, నేను చెప్పినప్పుడు రండి.
చేయి పెట్టు. బావగారు ఇప్పుడు రండి. కనక మహాలక్ష్మి కాదు. కళ్ళకి గంతలు కట్టుకున్నా బాగానే చెప్పేస్తున్నారు. అయినా అప్పుడే అయిపోలేదులేండి, ఇంకా ట్రై చేయండి. షిఫ్ట్ అవ్వండి. కనక మహాలక్ష్మి కాదు. కాదు.